శ్రీ మహాగణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలి. వార్షికోత్సవం నిర్వాహకులు గల్లా ప్రసాద్ నాయుడు, రాగిశెట్టి శ్రీనివాస్, టుడే టీవీ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. శ్రీ మహాగణపతి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని శ్రీ మహాగణపతి వార్షికోత్సవ నిర్వాహకులు గల్లా ప్రసాద్ నాయుడు, రాగిశెట్టి శ్రీనివాస్ నాయుడు కోరుకున్నారు. శుక్రవారం సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ మహాగణపతి విగ్రహం వార్షికోత్సవం సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ప్రసాద్ నాయుడు, రాగిశెట్టి శ్రీనివాసరావు నాయుడు నిర్వహించారు. సందర్భంగా వేలాది మంది భక్తులు, ప్రజలు అన్నదాన కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి కార్యక్రమం నందు మొదటిగా విఘ్నేశ్వర స్వామికి పూజ నిర్వహించి తాము చేపట్టబోయే ప్రతి కార్యక్రమం నందు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూడాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అలాంటి మహాగణపతి ఉత్సవాలకు ప్రజలందరికీ సహకారంతో ఈ విధంగా ఘనంగా నిర్వహించడం తమకు ఎంతో ఆనందదాయకంగా ఉందని వారు తెలిపారు. ఆ మహాగణపతి విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఈ సందర్భంగా వారు ఆ మహాగణపతిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో భీముడు తదితరులు పాల్గొన్నారు. గల్లా ప్రసాద్ గారు, మరి రాగిశెట్టి శ్రీనివాసరావు గారు, మరి వారిని వారి కుటుంబాలను ఎల్లగొల్ల శ్రీ మహాగణపతి స్వామివారి ఆశీస్సులు, స్వామివారి కరుణా కటాక్షం, అష్టైశ్వర్యాలతో పాటు భోగ భాగ్యాలు, మంచి ఆరోగ్యాన్ని కూడా స్వామివారు వారి కుటుంబాలకు ప్రసాదించాల్సిందిగా ఆ స్వామివారిని మేము మనసారా వేడుకుంటున్నాం. భారీ స్థాయిలో కానీ దీన్ని ఎరగని రీతిలో మన రాజుపాలెం మండల పరిధిలో రాజుపాలెం కళ్యాణ మండపం దగ్గర భారీ స్థాయిలో స్వామివారి మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్త మహాశయులు, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్త మహాశయులు వచ్చి స్వామివారి మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలుగా ఆశిస్తున్నాం. ఈ యొక్క స్వామివారి మహా అన్నదాన కార్యక్రమానికి ధనాలు ఇచ్చిన దాతలందరి కుటుంబాలు అష్టైశ్వర్యాలతో పాటు భోగ భాగ్యాలు, మంచి ఆరోగ్యాన్ని కూడా స్వామివారు వారి కుటుంబాలకు ప్రసాదించాలని ఆ స్వామివారిని మేము మనసారా వేడుకుంటున్నాం. తొమ్మిది లేచిపోయి కమ్మని వెజిటబుల్స్ లేచి బిర్యానీ స్పెషల్ గా తయారు చేసి ఇచ్చాం. భారీ స్థాయిలో 3 గంటల వరకు కూడా మన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎవరు కూడా నెట్టుకోవాల్సిన పనిలేదు, పొందవలసిన పనిలేదు. 2 క్యూలు ఏర్పాటు చేశాం. భక్త మహాశయులారా, ఎవరు కూడా నెట్టుకోవాల్సిన పనిలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. దయచేసి స్వామివారి అనుదానం ఎవరు కూడా వృధా చేయొద్దు. స్వామివారి అనుదానం వృధా చేసినా కాలుతో తొక్కినా కూడా ఆ పాపం నడిచి మీ ఇంటికే వస్తుంది. భక్త మహాశయులారా,